హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో రీతు అనే అందమైన అమ్మాయిని చూపిస్తారు. రీతు డాక్టర్ కోర్స్ చదువుతూ ఉంటుంది. కాకపోతే ఈమెకి మోడల్ అవ్వాలని ఆశ ఉండేది. రీతూకి డబ్బు అవసరం చాలా ఉంది. అందుకోసం రీతు పార్ట్ టైమ్ జాబ్‌గా బాడీ మసాజులు చేస్తూ ఉంటుంది. ఈరోజు రామ్ అనే అబ్బాయికి మసాజ్ చేయాల్సి ఉంది. అందుకోసం రామ్ అనే కస్టమర్ రీతుని తన ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాడు. ఈమె మసాజులు చేయడానికి డైరెక్ట్‌గా కస్టమర్ ఇంటికే వెళ్తుంది. కొంతసేపటికి రామ్ ఇంట్లో ఇద్దరు ఉంటారు. రీతు తన శుతిమెత్తని చేతులతో మసాజ్ చేయడం వల్ల రామ్ హాయిగా నిద్రపోతాడు. పని అయిపోయాక అక్కడి నుండి రీతు వెళ్ళిపోతుంది. రీతు రామ్ ఇంటి నుండి తిరిగి వస్తున్నప్పుడు ఈమెకు ముగ్గురు అబ్బాయిలు ఎదురుపడతారు. ఈమెని టీచ్ చేస్తూ అలాంటి మాటలు మాట్లాడతారు. రీతు కూడా వాళ్ళతో మాటలు కలుపుతుంది. రీతు కూడా తక్కువదేం కాదు కాబట్టి ఈమె కూడా మాటలతో వాళ్ళ ప్యాంట్లు తడిసేలా చేస్తుంది. ఇలా మాట్లాడుకున్నాక వాళ్లకు విజిటింగ్ కార్డ్ ఇచ్చి నేను మసాజ్ చేస్తాను. అది కూడా హోమ్ సర్వీస్ చేస్తాను అని చెప్తుంది. ఈ మాటలు విని ఈ కుర్రాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రీతు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక కస్టమర్ ఈమె కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇక రీతు కస్టమర్ ఇంటికి వెళ్తుంది. తన చేత్తో మెత్తగా కస్టమర్‌కి మసాజ్ చేస్తుంది. ఈమె మత్తైన మాటలకి, శుతిమెత్తని మసాజ్‌కి కస్టమర్ వేడెక్కిపోయి రీతుని బంప్ చేస్తాడు. ఆ పనికి ఈమె కూడా సహకరిస్తుంది. అలా కొంతసేపటికి కస్టమర్ అలసిపోయి పడుకుంటాడు. రీతు స్నానం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా రీతు ఆమెకు డబ్బవసరం ఉంది కాబట్టి కస్టమర్‌ని అన్ని విధాలుగా ఆదరిస్తుంది. వాళ్ళ ప్రతి పార్ట్‌కి మసాజ్ చేస్తుంది. ఆమె అందంగా కూడా ఉండడం వల్ల ఆమెను చూసి అందరూ వేడెక్కిపోతారు. మరుసటి రోజు ఆమె వేరే కస్టమర్‌ని కలవడానికి వచ్చింది. ఈసారి కస్టమర్ హేమ అనే అమ్మాయి. ఆమె ఒక మోడల్ కూడా. అయితే హేమకి ఆకలిగా ఉంటుంది. అందుకని రీతుని తీసుకొని ఒక రెస్టారెంట్‌కి వెళ్తుంది. అక్కడ ఇద్దరూ కలిసి భోంచేస్తారు. ఆ తర్వాత రీతుని తన ఇంటికి తీసుకొచ్చి మసాజ్ చేయించుకుంటుంది. రీతు చేసిన మసాజ్‌కి హేమ ఒంట్లో నొప్పులన్నీ మాయమైపోతాయి. మాట్లాడుతూ రీతు నాకు కూడా మోడల్ అవ్వాలని కోరిక ఉండేది అంటుంది. ఈమె మసాజ్‌కి హ్యాపీగా ఫీల్ అయిన హేమ నాకు చాలా మోడలింగ్ కంపెనీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. నా ఫ్రెండ్ జాన్‌తో నీకు మంచి ఫోటో షూట్ చేయించి ఆ ఫోటోలు మోడలింగ్‌కి పంపిస్తా అంటుంది. రీతూకి మసాజ్ చేసిన తర్వాత తన కస్టమర్ ఇంట్లోనే స్నానం చేసి వెళ్ళే అలవాటుంది. ఎందుకంటే ఆమెకు దారిలో ఎవరైనా కస్టమర్ కనపడితే వాళ్లకు ఫ్రెష్‌గా కనపడాలని. మరుసటి రోజు రీతు హేమ ఇంటికి వచ్చి ఫోటో షూట్ కోసం రెడీ అవుతుంది. రెడీ అవ్వడంలో ఆమెకి హేమ కూడా సహాయం చేస్తుంది. హేమ ఫ్రెండ్ జాన్ ఇంటికి వచ్చి ఫోటో షూట్ కోసం అరేంజ్‌మెంట్ చేసుకుంటాడు. తర్వాత అంతా రెడీ అయిపోతుంది. తర్వాత హేమ చెప్పినట్టు రీతు మంచి మంచి ఫోటోలు దిగుతుంది. రీతూకి ఇది తన మొదటి ఫోటోషూట్. అందుకే తను చాలా సంతోషంగా ఉంది. హేమ, జాన్లు చెప్పినట్టు రీతు ఫోటోలు దిగుతుంది. కొద్దిసేపటి తర్వాత రీతు హేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. రీతు వెళ్ళిన తర్వాత వెంటనే జాన్ హేమని పట్టుకుంటాడు. అయితే రీతు ఫోటో షూట్ చూసి వీళ్ళిద్దరూ వేడెక్కిపోయి ఉంటారు. నిజానికి వీళ్ళిద్దరూ లవర్స్. ప్రజల దృష్టిలో మాత్రం స్నేహితులుగా నటిస్తూ ఉంటారు. మరుసటి రోజు హేమ జిమ్‌లో వర్కౌట్ చేస్తూ ఉంటుంది. జాన్ రీతుకు ఫోన్ చేసి హేమ ఇంటికి వచ్చి తన ఫోటోలు తీసుకెళ్ళమని చెప్తాడు. అయితే రీతు కాలేజ్ హాస్టల్‌లో ఉంటుంది. రీతుతో పాటు తన ఫ్రెండ్ మీనా కూడా ఉంటుంది. మీనా కూడా రీతు మాదిరిగానే హోమ్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. రీతు తొందరగా స్నానం చేసి రెడీ అయ్యి జాన్‌ని కలుస్తుంది. ఆమె ఫోటోలు చూసి షాక్ తింటుంది. ఎందుకంటే ఆమె కంటే ఆమె ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. రీతు ఫోటోలు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో జాన్ తన దగ్గరికి చేరుకుంటాడు. జాన్ హేమ ఫ్రెండ్ కావడం వల్ల రీతు జాన్‌ని దూరంగా ఉంచాలి అనుకుంటుంది. అప్పుడు జాన్ నేను హేమని కాదు నిన్ను ఇష్టపడుతున్నాను అంటాడు. ఇక రీతు బంచిక్ బం పనికి సిద్ధంగా ఉంది. రీతుని చూసి జాన్ ఎంత పిచ్చివాడయ్యాడంటే ఆమెని ఇంటి ప్రతి మూలలో వేసి వాయిస్తాడు. పని అయ్యాక రీతు స్నానానికి వెళ్తుంది. తర్వాత జాన్ గాడు పక్కనే ఉన్న రూమ్‌లోకి వెళ్ళి ఒక వీడియో చూస్తూ ఉంటాడు. నిజానికి ఆ ఇంటి నిండా కెమెరాలు ఉంటాయి. ఇంతకుముందు రీతుతో ఆడిన ఆటలన్నీ జాన్ గాడు రికార్డ్ చేసి ఉంటాడు. ఇక రాత్రికి ఇంటికి వచ్చిన హేమ అలసిపోయి పడుకున్న జాన్‌ని చూసి ఆ రూమ్‌లోకి వెళ్లి వీడియో చూస్తుంది. జాన్ గాడు అలసిపోయిన కారణం ఆమెకు అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఇదే ట్విస్ట్. హేమ, జాన్ ఇలాగే వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మరుసటి రోజు హేమ రీతుని ఇంటికి రమ్మని పిలుస్తుంది. రీతు ఇంటికి వచ్చాక అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత ముగ్గురు రీతు ఫోటోస్ చూస్తూ ఉంటారు. కొంతసేపు తర్వాత హేమ పవన్‌జీ అనే ముసలోడిని కలుస్తుంది. ఆ ముసలోడికి రీతు ఫోటోలు, వీడియోలు ఇస్తుంది. వీళ్ళు రీతు వీడియోలను అమ్మి డబ్బు బాగా సంపాదించి ఉంటారు. అందుకని వీళ్ళు రీతు మీద కూడా కొన్ని డబ్బులు ఖర్చు పెడతారు. ఆ తర్వాత హేమ రీతుకి ఈరోజు జాన్ బర్త్‌డే అని చెప్తుంది. అందుకని ఈరోజు రాత్రి మనం ఇంట్లో పార్టీ చేసుకుంటున్నాం అంటుంది. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది వీళ్ళపైన నిఘా వేసి ఉంటారు.
ఇక చీకటి పడిన తర్వాత జాన్ బర్త్‌డే ప్రారంభమవుతుంది. ముగ్గురు మందు తాగి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా మజా కోసం వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఆట ఆడతారు. ఆ ఆటలో ఓడిన వాళ్ళు ఎవరినైనా ముద్దు పెట్టుకోవాలి. రీతు ఓడిపోయినందున హేమని కిస్ చేస్తుంది. ఇది చూసి జానీగాడి మంత్రదండంలో కదలికలు మొదలై ఇద్దరిని పట్టుకొని చీకట్లో వేసి చితక్కొట్టేస్తాడు. రీతు వీళ్ళ స్నేహం బాగా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆమె పట్ల వీళ్ళు చెడుగా ఉన్నారని పిచ్చిదానికి తెలియదు. కొద్ది రోజుల తర్వాత రామ్ రీతుని కలవడానికి వస్తాడు. మసాజ్‌కి బుక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటాడు. కానీ రీతు కుదరదు అని చెప్తుంది. ఎందుకంటే తనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకని తను ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేషన్ చేయాలి అనుకుంటుంది. తర్వాత రీతు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రామ్ దగ్గరికి ఇంతకుముందు హేమ, రీతుల మీద నిఘా పెట్టిన వాళ్ళు వస్తారు. వాళ్ళని రామ్ మీరు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మేం పోలీసులం. రీతు ఎవరితో అయితే పనిచేస్తుందో వాళ్ళు చెడ్డ వీడియోలు చేసి అమ్ముకుంటున్నారు. రీతుని ఉపయోగించుకొని వాళ్ళని పట్టుకోవాలి అనుకుంటున్నామని చెప్తారు. రాత్రి రీతు హేమ ఇంటికి వస్తుంది. అక్కడ ఆమెకు పోలీసులు కనిపిస్తారు. అప్పుడు రీతుతో ఆఫీసర్ తేజ, నీ స్నేహితులు నీతో చేస్తుంది మోడలింగ్ కాదు. అలాంటి మూవీస్‌లో నిన్ను హీరోయిన్ చేస్తున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు రీతుని తీసుకొని ఒక హోటల్‌కి వెళ్తారు. అక్కడ రీతుని పవన్‌జీతో మాట్లాడిస్తారు. పవన్‌జీ హేమ, జాన్ దగ్గర రీతు వీడియోలు కొనుక్కొని ఇంటర్నెట్‌లో అమ్ముకునేవాడు. ఇది విని రీతు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఆఫీసర్ తేజ రీతుకి తన వీడియో చూపిస్తాడు. వీడియో చూస్తూ తేజ ఆమెతో మసాజ్ గురించి మాట్లాడతాడు. తేజ చూపులు బట్టి రీతుకి అర్థమవుతుంది. వీడు కూడా నాతో దబిడి దిబిడి చేయాలని చూస్తున్నాడు అని. ఆ తర్వాత రీతు రూమ్‌లోకి వచ్చి తన బట్టలు విప్పేసి ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి పెడుతుంది. ఆ తర్వాత తేజకి మసాజ్ చేస్తూ ఉంటుంది. తేజ తన గన్ తీసుకొని బెదిరించి ఆమెను లొంగ తీసుకుంటాడు. పని అయిపోయిన తర్వాత తేజ అలసిపోయి పడుకుంటాడు. ఇక రీతు ఇదే మంచి సమయమని తేజ గన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళాక ఒక టాక్సీ ఎక్కుతుంది. తేజకి వీడియో పంపించి ధమ్కి ఇస్తుంది. నువ్వు మళ్ళీ ఇంకోసారి నా వీడియోని అడ్డం పెట్టుకొని నన్ను వాడుకోవాలని చూసావో నేను నీ వీడియోని డిపార్ట్మెంట్ వాళ్ళకిస్తాను అంటుంది. మరోవైపు జాన్, హేమలు కూడా వాళ్ళ ఇంట్లో పోలీసులున్నారని చూసి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. ఇక రాత్రి పోలీసులు వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయాక జాన్, హేమ వాళ్ళ ఇంటి వెనక డోర్ నుండి ఇంట్లోకి వెళ్తారు. వాళ్లకు అవసరమైన సామాన్లు తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతారు. పోలీసులకు భయపడి వాళ్ళు చాలా సమయం దాక్కునే ఉంటారు. వీళ్ళ దగ్గర డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి. మళ్ళీ వీళ్ళ పని ప్రారంభించాలని హేమ ధైర్యంగా బయటకొస్తుంది. మరుసటి రోజు ఒక అమ్మాయిని మాటల్లో పెట్టి బుట్టలో వేసుకోవాలి అనుకుంటుంది. రీతు వీళ్ళని గమనిస్తూ ఉంటుంది. హేమ ఎక్కడికి వెళ్ళినా రీతు కూడా తననే ఫాలో చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు హేమ బయట ఉన్నప్పుడు రీతు వచ్చి జాన్ని కలుస్తుంది. ఆమె ఇతనితో క్లోజ్‌గా ఉన్నట్లే నటిస్తూ ఉంటుంది. ఇదంతా జాన్‌కి ఏమీ అర్థం కాదు. ఆమె ఒక ఆలోచనతో అక్కడికి వచ్చింది. మరుసటి రోజు రీతు ఒక కేఫ్‌లో తేజను కలుస్తుంది. తేజ కూడా హేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రీతు ఆలోచించి తేజతో నేను నీకు సహాయం చేస్తాను. అందుకు నువ్వు ఈ కేసు నుంచి నన్ను తీసేయాలి అంటుంది. దానికి బదులుగా నేను నీ వీడియోని డిలీట్ చేస్తాను అంటుంది. ఆ తర్వాత రోజు రీతు తన ఫ్రెండ్ మీనా సహాయం తీసుకుంటుంది. ఇద్దరూ ఒక పెన్ కెమెరా తీసుకొని హేమ వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటారు. హేమతో తేజ వీడియో కొనడం గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడు మీనా వీళ్ళని వీడియో తీస్తుంది. ఈ వీడియో రీతు తేజకి కూడా చూపిస్తుంది. తర్వాత ప్లాన్ గురించి ఆలోచిస్తుంది. ఇక రీతు ఆ వీడియోని జాన్‌కి కూడా చూపించి పోలీసులకి అంతా తెలిసిపోయింది. మిమ్మల్ని వాళ్ళు ఏ క్షణంలోనైనా పట్టుకోవచ్చు అంటుంది. ఇది విని జాన్ భయపడిపోతాడు. అప్పుడు రీతు జాన్‌తో మీరు దీని నుంచి బయటపడాలంటే ఇక మీదట నేను చెప్పినట్టు మీరు చేయాలి అంటుంది. అదే రాత్రి రీతు హేమ, జాన్‌కి గన్ను పెట్టి కారులో వాళ్ళిద్దరిని ఒక ప్రదేశంలోకి తీసుకుని వెళ్తుంది. రీతు తేజను కూడా అక్కడికి పిలిచి ఉంటుంది. తేజ అక్కడికి వచ్చేలోపు వీళ్ళిద్దరి చేతులు కట్టేసి రీతు ఒక చెట్ల పొదల్లో దాక్కుంటుంది. అంతలోనే తేజ అక్కడికి వచ్చి వాళ్ళని కారులో నుండి బయటకు తీస్తాడు. తేజ వీళ్ళను చంపేయాలి అనుకుంటాడు. జాన్ తేజ చేతిలో గన్ లాక్కోవాలని ట్రై చేస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా కింద మీద పడుతూ కొట్టుకుంటూ ఉంటే హేమ గన్ తీసుకొని షూట్ చేస్తుంది. అయితే బుల్లెట్ జాన్‌కి తగులుతుంది. తేజకి గురిపెట్టి తేజని కూడా కాల్స్తుంది. ఇద్దరూ కింద పడిపోయాక తేజ చేతిలో గన్ పెట్టి పారిపోవాలని చూస్తుంది. కాకపోతే తేజ ఇంకా బతికే ఉంటాడు. పారిపోతున్న హేమను కూడా షూట్ చేసి చంపేస్తాడు. కొద్దిసేపటి తర్వాత రీతు అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న గన్ని జాన్ చేతిలో పెడుతుంది. ఎవరైనా చూస్తే వాళ్ళలో వాళ్ళు కాల్చుకొని చచ్చిపోయారు అనుకున్నట్టు సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి వాళ్ళ సామాన్లు తీసుకొని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వాళ్ళ సామాన్లు ఉన్న బ్యాగ్‌ని నదిలో పడేస్తుంది. దీంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.